ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాల్గొండి. అందరూ ఇలా ఉన్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. ఇంకా పికిల్స్ కూడా నిన్నే డిస్పాచెస్ అయితే చేసేసాను. ఆర్డర్ వచ్చిన వాళ్ళు అయితే పంపించేశాను. ఇంకా ఈరోజు మార్నింగే కార్తీక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంట్లో వర్క్ అయితే మామూలుగా ఉండదు కదా, దేని పని దాందే అన్నట్టు. సో టైం అలా గడుస్తూనే ఉంటుంది, మన వర్క్స్ కూడా అలా పెరుగుతూనే ఉంటాయి. ఇంకా ఈరోజైతే వాగ్దేవికి కొంచెం ఫీవర్ అండ్ కోల్డ్ చేసింది, దగ్గు కూడా చాలా ఎక్కువగా ఉంది, అందుకని పంపించలేదు. ఇప్పుడైతే మా క్యూటీ తల్లి నాకు హెల్ప్ చేస్తుంది, చూపిస్తాను రండి. సో ఫైనల్లీ మా క్యూటీ తల్లి అయితే నాకు చాలా మంచిగా అయితే హెల్ప్ చేస్తుంది. ఎలా చేస్తుంది అనుకుంటున్నారా? నేను వెజిటేబుల్స్ అప్పుడే ఫ్రెష్గా ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి పెట్టాను. అరటికాయలు వచ్చేసి ఈలోపు ప్లేట్లో వేసి బయట అయితే తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా పప్పు కూడా నానపెడదామని చెప్పేసి పిల్లల కోసం జీడి కూడా తింటున్నాను. అంకుల్ అయితే ఇచ్చారు పాపకి, వాగ్దేవి తెలియదని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా కార్తీక్ వచ్చేసి పులిహోర చేద్దామని చెప్పేసి మొన్న పొంగల్కి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ గుజ్జు ఉంటే ఇంకా కొంచెం రైస్లో అయితే కలిపేసాను. అప్పటికప్పుడు ఫ్రెష్గా పోపు దినుసులు అవి తీసుకుని నేనైతే చేసేస్తున్నాను. అండ్ అలానే వాటితో పాటు ఆంటీ మజ్జిగారులు ఇచ్చారు కదా, పిల్లలు కూడా ఏడుస్తారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వేస్తాను. ఇంకా ఈవినింగ్ అంటే పిల్లలకి ఏది ఇష్టమైతే అది పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మొన్నటి నుంచి అడుగుతున్నారు కార్తీక్ మజ్జిగారులు అండ్ అలానే పులిహోర చేయి మమ్మీ అని చెప్పేసి, ఇంకొకే రోజు చేద్దామని చెప్పేసి వాడికి సర్ప్రైజ్గా అయితే నానపెట్టేశాను. ఫైనల్లీ వాడైతే తింటున్నాడు. వాడంతటా వాడే ప్రతి ఒక్కటి కూడా తినడం అలవాటు చేసుకుంటాడు. వాడు కూడా రెడీ అయిపోతాడు ఎర్లీ మార్నింగ్. ఈ సోదంతా ఎందుకమ్మా అనుకుంటారా? ఇలాంటి వీడియోస్ పిల్లలకి చూపిస్తే కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా, అవును మా పనులు మేమే చేసుకోవాలని. సో చాలామంది తల్లులకి యూజ్ అవుతుందని చెప్పేసి చిన్న టిప్. అండ్ అలానే మొన్న కొన్న బాక్సెస్లో యాపిల్ అయితే కట్ చేసి పెట్టేశాను. ఇంకా క్యారెట్ కూడా నేనైతే డైలీ అయితే పెట్టేస్తాను వాడికి ఎవ్రీడే. ఇంకా ఎప్పుడైనా లేట్ అయితే మాత్రం నేనైతే తీసుకొని వెళ్తాను. ఫైనల్లీ వాడంతట వాడే ఐడి కార్డ్ వేసుకుని బ్యాగ్ తీసుకుని క్యారెట్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా మా క్యూటీ తల్లికి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం అని చెప్పేసి కొంచెం ఇంకా మేడం అయితే నాతో పాటు 6 అలా లేచింది. ఇంకా వేడివేడి నీళ్ళు ఇంకా స్నానం చేయించగానే వెంటనే హాయిగా ఉయ్యాల్లో బజ్జింది. ఇంకా ఫైనల్లీ మొన్న మా మమ్మీ వాళ్ళు వాడపల్లి నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్స్ కూడా నేనైతే స్టోర్ చేశాను కొన్ని. ఇంకా గులాబీలు మాత్రం అలానే వదిలేసాను, కవర్లో ఉంటే ఎన్ని డేస్ ఉంటాయి చూద్దామని చెప్పేసి. ఇంకా రోజెస్ ఉంటే ఖచ్చితంగా నేను ఏ ఫ్లవర్స్ ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు ఫ్రెష్ అయ్యి మార్నింగే ఆ పువ్వులు పెట్టుకోవడం అలవాటు. నాలానే మీకు కూడా పువ్వులు ఇష్టం అయితే కమెంట్ చేయండి. ఏ పువ్వు ఉన్నా సరే అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫైనల్లీ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది కదా, సో అలా పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ లోపల తీసుకొచ్చి బయట తీసుకొచ్చి లోపల అలా కంటిన్యూస్గా పెడుతూనే ఉంది. ఇంకా మా కార్తీక్ అయితే అరటికాయ కర్రీ ఇష్టమే, బట్ ఎర్లీ మార్నింగ్ వండలేకపోయాను. వాడు ఎక్కువ పులిహోరలోకి పొటాటో కర్రీని ఇష్టపడతాడు, అరటికాయ కర్రీ పొటాటో కర్రీ అన్నా సరే తినడు. ఇంకా ఫైనల్లీ పప్పు టమాటో అయితే వేసేద్దాము, ఈరోజు ఎలానో మండే కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా కానిచ్చేసాను. ఎప్పుడు కూడా కుక్కర్లోనే వండుతాను పప్పు, అదేంటో కానీ చాలామంది నార్మల్గా కూడా కుక్ చేస్తారు. యాక్చువల్లీ నార్మల్గా కుక్ చేసిందే బాగుంటుంది. ఇంకా అలా అలవాటు అయిపోయి నాకు ఇంకా కుక్కర్లో పప్పు వేసిన వెంటనే కొంచెం ఆయిల్ పసుపు వేసి టమాటోస్ అండ్ అలానే ఇంకా కొత్తిమీర చిల్లీస్ ఇవన్నీ వేసేసి కట్ చేసి పెట్టేశాను. ఫైనల్లీ టమాటాస్ కూడా చాలా కాస్ట్ తక్కువగా ఉన్నాయి కదా, ఇంకా మా ఇంట్లో ఏ కర్రీలో అయినా సరే చాలా ఎక్కువ టమాటాస్ అయితే వేసేస్తున్నాము. ఇంకా మా వాగ్దేవి కూడా మమ్మీ టమాటో కావాలా అని చెప్పేసి పక్కన నుంచి అడుగుతుంది. చాలా వేస్ట్ అయితే చేసేస్తుంది. ఇంకా చిక్కుడుకాయలు అవి గిల్లుదామని చెప్పేసి అవి కూడా బయట పెట్టాను. ఇంకా లేచేసింది మేడం అయితే, ఇంకా లేచేసి నాతో పాటు పనులన్నీ చక్కబెట్టేస్తుంది. చాలామందికి చాలా రకాలుగా డౌట్ వస్తుంది. ఇంకా క్యూటీ తల్లికి పులిహోర పెట్టాను, ఆ పులిహోర అయితే కొంచెం వదిలేసిందని చెప్పేసి నేను తినేసి ఆ గిన్నె అవి షింక్లో అయితే వేసేసాను. ఇంకా ఆంటీ ఇచ్చిన మజ్జిగారులు కూడా టేస్ట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే అవి ఈవినింగ్ వరకు అలానే ఉంటాయి. ఈవినింగ్ ఎలానో నేను వేస్తాను కదా అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అలా కానీ చేశాను. మా బుడ్డిది వదిలేసిన కొంచెం పులిహోర అది తినేసాను. ఏదైనా పిల్లలు వదిలేస్తే మనం పాడేయడానికి మనసు ఒప్పదు కదా, మనమే తినేస్తాము. ఈవెన్ దోస్ నైట్ది ఉండిపోయినా సరే నాకు అస్సలు పాడే బుద్ధి లేదు. ఫైనల్లీ పప్పు కూడా నానపెట్టేశాను కదా, నానిందా లేదా అని 1 అవర్కి ఒకసారి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను. ఫైనల్లీ అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మీరందరూ కర్రీ అనుకున్నారు కదా, యాక్చువల్లీ కర్రీ వండుదామని కట్ చేశాను. అప్పటికప్పుడు డిసిషన్ మారిపోయింది, పప్పు కదా ఫ్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఈ అరటికాయ ఫ్రై ఏంటంటే కొంచెం ఖాళీగా ఉన్న వెడల్పు దాకలో చేస్తే బాగుంటుంది, వెడల్పు గిన్నెలో.
నేను కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసాను, కొంచెం జీరా అండ్ అలానే ఆవాలు వేసాను, డెకరేటివ్గా కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఫ్రైలో అవన్నీ వేయను, పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పేసి. జీరా కూడా కొంచెం మరుదలకి వస్తుందని చెప్పి తర్వాత ఆనియన్స్ వేసేసి అరటికాయ ముక్కలు కూడా వేసేసి ఒక 10 to 15 minutes అలా లో ఫ్లేమ్లోనే వదిలేసానండి. ఆటోమేటిక్గా ఫ్రై అనేది అయిపోతుంది. ఈలోపు అది కుక్ అవుతుంది, ఈలోపు పప్పు కూడా విజిల్స్ అయితే వచ్చేసి చింతపండు నానబెట్టేసి ఇంకా పోపు దినుసులు కూడా తీసేసుకున్నాను. ఏంటమ్మా ఇంకా కంటిన్యూస్గా ఈ పప్పు గోల ఏంటి అనుకుంటున్నారా? అయితే అసలు స్కిప్ చేయొద్దండి, అసలైన విషయం ఇక్కడే ఉంది. ఏంటి అనుకుంటున్నారా? కంటిన్యూ చేసేయండి, మరి లాస్ట్లో చెప్తాను. నేను నిన్న అన్ఫార్చునేట్లీ ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే పప్పుతో చాలా అంటే చాలా వచ్చాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా చాలా నవ్వు అయితే వచ్చేస్తుంది. డైలీ పప్పు తినాలి అంటారు కదా, డైలీ పప్పు రొటీన్గా కాకుండా ఏదో ఒక ఆకుకూరలో యాడ్ చేసుకుని తినాలి అని చెప్పి ఇకపోతే పప్పు టాపిక్ పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను. దానికి మాట్లాడడానికి కూడా నాకు అస్సలు వాయిస్ కూడా రావట్లేదు. ఫైనల్లీ పప్పులో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసాను. ఎప్పుడు కూడా చాలామంది లేడీస్ ఏం చేస్తున్నారంటే ఫాస్ట్గా అయిపోవడం కోసం ప్రెషర్ కుక్కర్ది విజిల్ వచ్చినా రాకపోయినా ఫాస్ట్గా తీసేస్తున్నారు. సో ఒక 5 minutes 10 minutes లేట్ అయినా పర్వాలేదు, ఆలోచించుకొని తీయండి. ఎందుకంటే ఒక్కసారి బ్లాస్ట్ అయితే మాత్రం ఎఫెక్ట్ మన ఫేస్ మీద పడుతుంది. సో ఆలోచించుకోండి. నేనైతే ఎక్స్పీరియన్స్ నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా స్టార్ట్ చేశాను. కుక్కర్ కొన్న కొత్తలో నాకు అలానే జరిగింది. ఇప్పటికీ కుక్కర్ అండ్ అలానే మిక్సీ చాలా భయం. వేడివేడి పప్పు కూడా మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ చేశాను. వెంటనే మొత్తం వంటగది మొత్తం కూడా చాలా ఖరాబ్ అయిపోయింది. ఫైనల్లీ ఫ్రై కూడా చక్కగా అయితే కుక్ అయిపోయింది. మనకి ఇలా ఖాళీగా ఉంటేనే కదండి ఫ్రై కూడా చాలా నీట్గా టేస్టీగా వస్తుంది. కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి అలా 2 minutes వదిలేసాను. ఈలోపు కుకింగ్ చేస్తూనే ఒక పక్క పాపతో టైం స్పెండ్ చేస్తూ నేను అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. నేననే కాదండి, ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఇలానే లైఫ్ అనేది స్పెండ్ చేస్తుంది ఇంట్లో. చాలామంది అనుకుంటారు కదా తనకి పని ఏం లేదు ఈరోజు అండ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందని. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి పని అయితే ఉంటుంది. ఇంకా ఆంటీ నిన్న చింతపండు తీసుకున్నప్పుడు పైన నేను ఒకటి తీసుకున్నాను, చాలా పుల్లగా ఉంది. ఇంకా మనకి చిన్నప్పుడు స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు. స్పూన్లో చింతపండు పెట్టి ర్యాపర్ వేసి ఇచ్చేవారు, 5 rupees అలా ఉండేవి, ఒక 4 అలా వచ్చాయి. ఇంకా ఆంటీస్ ఇద్దరు కూడా వర్క్ అంతా అయిపోయిన తర్వాత పాపని కిందకి తీసుకెళ్ళి అయితే ఆడిపిస్తున్నారు. అలా కూడా నాకు టైం కలిసి వస్తుందనే చెప్పచ్చు. పిల్లల్ని అయితే అసలు వదలరు వీళ్ళు. ఇక ఫైనల్లీ నేనైతే బట్టలు కూడా ఆరబెడదామని చెప్పేసి పైకి వెళ్తున్నాను. ఈలోపు ఆంటీ వాళ్ళ ఇంటికి కరివేపాకు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను. మొన్న మా సిస్టర్ ఇలా ట్రై చేశారు. కొత్తిమీర తీస్తుంటే ఆ కాడలని వేస్ట్ చేయకుండా ఒక టబ్లో పెట్టి గిన్నెలో వాటర్ వేసి ఆ టబ్లో పెట్టింది. చిగురు అయితే వచ్చింది, నిజంగా చాలా బాగుంది. మనం ధనియాలు వేసుకునే కన్నా ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇంకా ఫైనల్లీ నేను మొన్న కింద మెంతులు వేసాను కదా మెంతుకూర కోసం, అండ్ కనకాంబరం మొక్కలు కూడా చిన్న చిన్నవి నాటాను. అవి కూడా బలంగా అయితే తయారయ్యాయి ఆంటీ డైలీ వాటర్ అది వేయడం వల్ల. ఇంకా మా క్యూటీ తల్లి చూసారా, మా చిట్టి తల్లి బొజ్జలకు కూసంత పులిహోర వెళ్ళిందో లేదో, ఎంత చలాకీగా ఆడుతుందో. నాలనే కడుపు నిండా తినేస్తే ఎంత వర్క్ అయినా చేసేస్తాను, అలానే మా బుడ్డిది కూడా చక్కగా తినేసిన వెంటనే కిందకు వచ్చేసి వాళ్ళిద్దరు అమ్మమ్మలతో ఆడుతుంది. మేము మొన్న రీసెంట్గా అష్టాచమ్మ ఆడుకున్నాము, అది కూడా పొంగల్కి ముందు అనుకుంటా సరదాగా లూడో టైప్ ఆడుకున్నాము. అది చూసి చింతిక్కలు తీసుకుని అది ఆడుతుంది. ఫైనల్లీ కరివేపాకుకి వెళ్తే మా ఆంటీ చిన్న 2 రేఖలు ఇచ్చారండి. కరివేపాకు కూడా దొరకని పరిస్థితిలో ఉన్నాం మనం. నిజంగా అస్సలు మాకైతే దొరకట్లేదు. మొన్న లాస్ట్ టైం మా అక్క పంపించింది, చాలా డేస్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ నాకు 1 month 15 days అలా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నో కరివేపాకు. మార్కెట్కి వెళ్ళినా సరే బాగాలేంది టేస్ట్ లేనిది ఇస్తున్నారు. ఇంకా అంకుల్ అయితే తీసుకొస్తారు ఎప్పటికప్పుడు. అంకుల్ తీసుకురాకపోతే మా పరిస్థితి అలా ఉంటుంది. ఆ కరివేపాకే ముగ్గురం షేర్ చేసుకున్నాం. మా పక్క అంటే నేను, కింద అంటే ముగ్గురం షేర్ చేసుకున్నాం. ఫైనల్లీ నేను కూర్చీలో వేసిన బట్టలు నేను వచ్చేలోపు నాకన్నా ముందు ఎక్కేసి బకెట్ తీసుకొచ్చి బకెట్లో వేసేస్తుంది చూడండి. అప్పుడు అనిపించింది ఇలాంటి వీడియో తీస్తే బాగుంటుంది కదా, దీనికి ఒక మెమరీ కింద మిగులుతుంది అని చెప్పేసి. ఏదేమైనా నా పిల్ల దాంట్లో నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తున్నాయండి. మా మమ్మీకి ఏదైనా కట్ చేశాను అనుకో,
వాగ్దేవి కూడా కట్ చేస్తుంది. నేను కట్ చేసినప్పుడు నువ్వు కూడా ఆ టైంలో అలానే కట్ చేసేదాను అని చెప్పేది. ఓకే, అయిపోయింది అనుకో. నేను ఏదన్నా పని చేశాను అనుకో, ఆ పనిలో మా వాగ్దేవి ఎంటర్ అయింది అనుకో, సేమ్ నీలానే అమ్మా, నేను కూడా పైకి బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా నాతో పాటు వచ్చేదానివి అని చెప్పేసి ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ మనమరాజు స్టోరీ ఎక్కువైపోయిందండి బాబు. మా మమ్మీకి ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చి తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అండ్ అలానే ఫైనల్లీ నేను పైకి తీసుకొచ్చానా, మమ్మీ పువ్వులు పూచే పెట్టుకో అని చెప్పేసి చెప్తుంది. తను చిన్న చిన్న మాటలతో ఫైనల్లీ మేడంతా ఒక రౌండ్ వేసిందండి. ఎక్కడ ఆరబెట్టాలి బట్టలంటే ఇక్కడ ఆరబెట్టు మమ్మీ అని చెప్పేసి చెప్తుంది. ఫైనల్లీ తనకి తానే తీసుకుని నేనేం చెయ్యలేదు, జస్ట్ వీడియో కూడా అలా తీసినట్టు చూశాను. వీడియో తీస్తే మళ్ళీ మేడం గారికి సిగ్గు ఎక్కువ, పనిలోంచి తప్పుకొని వెళ్ళిపోతుంది బయటికి. అందుకని చెప్పేసి జస్ట్ గోడ మీద పెట్టేసి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఈలోపు ఎలా తెలిసిందో ఏంటో కానీ పాప ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసిన తర్వాత నేను జస్ట్ హ్యాండ్తో పట్టుకుని తీశాను. ఎంత క్యూట్గా ఆరబెడుతుందో చూడండి. ఏదన్నా చిన్నది లోపలికి మడత పడినా సరే తీసి బయటికి వివరంగా ఆరబెడుతుంది. అండ్ ఫైనల్లీ తనకి వచ్చిన బట్టలు మాత్రమే ఆరబెడుతుంది, చిన్న చిన్నవి. ఆరబెట్టేటప్పుడు కూడా ఇది మా అన్నయ్యది, ఇది నాది, ఇది మమ్మీది, ఇది చెల్లిది అని చెప్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఐడెంటిఫై చేసేస్తుంది. ఇప్పటి నుంచి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది తనకి ఇంత మెమరీ ఉన్నందుకు. సో ఫైనల్లీ నేను బ్యాక్ సైడ్కి ట్యాంక్లో వాటర్ ఉన్నాయో లేవో చూడ్డానికని వెళ్ళి వచ్చేలోపు దాక్కుంది ఇక్కడ మమ్మీ, ఇక్కడ దాక్కున్నాను అని చెప్పేసి ఫ్లయింగ్ కిసెస్ పెడుతుంది మీ అందరికీ, నాకు కూడా. అండ్ ఫైనల్లీ ఇలా పిల్లల్ని ఒంటరిగా మేడ పైన వదిలేస్తే చాలా భయం వేస్తుంది కదా, మాకు కూడా అదే భయం మొదలైందండి బాబు. ఈ పిల్ల మాట్లాడితే మేడ ఎక్కేస్తుంది, మెట్లు ఎక్కేస్తుంది, పైన కూర్చుని మమ్మీ రా ఇక్కడ ఉన్నానని చెప్పేసి చెప్తుంది. డైలీ ఇది ఒక పాఠం అయిపోయింది మాకు. అంతా అయిపోయిన తర్వాత బకెట్లో కూర్చుని నన్ను తీసుకెళ్ళి కిందకి అంటుంది. ఎలా తీసుకెళ్తాను చెప్పండి? తీసుకుని వెళ్ళాలంట, వీడియో తీయాలంట, యూట్యూబ్లో పోస్ట్ చేయాలంట. అది చెప్తుంది నాకు, మమ్మీ యూట్యూబ్లో పెడతావా, వీడియో తీయి, ఏమీ అనను అంటుంది. సరే నువ్వు బకెట్ పట్టుకుని రా, అప్పుడు వీడియో తీస్తానని చెప్పేసి ఇంకా అది బకెట్ పట్టుకుని వచ్చేటప్పుడు నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఏమనుకోకండి ఈ వీడియో లెంత్ ఎక్కువైనా. సో చిన్న చిన్న మెమరీస్ మీకు కూడా గుర్తు చేయడం కోసం ఫైనల్లీ కొంచెం కారం వేసేసి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఫ్రై అయితే చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఉంది. అరటికాయ ఫ్రై చాలామంది పిల్లలు ఇష్టపడతారు, ఇలా ట్రై చేయండి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం పిల్లలు ఏది తినట్లేదు, మనం ఏది అలవాటు చేస్తే అదే తింటున్నారు కాబట్టి ఇలా కూడా మంచి మంచి ఫుడ్స్ అనేది అలవాటు చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి ఫుడ్స్ అండ్ రెసిపీస్ వస్తూనే ఉంటాయి. ఇంకా పప్పు కూడా తాలింపు అయితే చేసేస్తున్నాను. యాక్చువల్లీ పప్పులో ఆనియన్ వేయడం మర్చిపోయాను, ఆనియన్ టేస్ట్ బాగుంటుంది కదా అని తాలింపు అప్పుడు వేసేసాను. ఇంకా ఆపమ్మ బాబు నీ పప్పు కావాలంటారు కదా, ఇంకా ఆపేస్తున్నాను. ఇంకా పప్పు టాపిక్ అయితే తీసుకురానండి. నిజంగా మీ ఎవరికైనా చివరి వరకు వీడియో చూసిన వాళ్ళకి అర్థమైతే కనుక, మీకు పప్పు టాపిక్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక కమెంట్ చేయండి పప్పు అని. ఖచ్చితంగా నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఫైనల్లీ తాలింపు అయితే అయిపోయింది. నేనైతే ఇలా కుక్ చేస్తాను, చాలా సింపుల్గా కుక్ చేసేస్తాను. అండ్ కొంచెం సాల్ట్ కూడా తక్కువ వేస్తాను. ఇంట్లో వాళ్ళతో తిట్లు కూడా అలానే తింటాను. చాలా తియ్యగా తిడతారు మా వాళ్ళు, తిప్పేస్తారు. తిన్న తర్వాత ఉప్పు తక్కువ అయింది ఏదో తిన్నాంలే అంటారు. అలా ఉంటుందండి, వండే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటనేది. నేను ఎలా తింటానో అలానే చేస్తాను కాబట్టి ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇంకా నాకు కొంచెం సపరేట్ తీసేసుకుని వాళ్ళకి ఉప్పు ఎక్కువ వేసేస్తున్నాను. అలా అయితే కొంచెం సరిపోతుంది కదా. ఆ తర్వాత మా మమ్మీ లేచి ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నారు. మొన్న వాడపల్లి నుంచి తెచ్చిన ఫ్లవర్స్ చాలా పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నాను, ఆ రోజే మా వారి ఇంటి దగ్గర ఉండడంతో నేనైతే వెళ్ళలేదు. అండ్ వాళ్ళు తెస్తారో లేదో అనుకున్నాను, బట్ కాల్ చేసి చెప్పగానే తీసుకొచ్చారు. ఇంకా మా మమ్మీ పూజ కూడా కంప్లీట్ అయ్యేసరికి 10:30 అలా అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా పాప కూడా నిద్రకు వచ్చేసింది, మళ్ళీ పడుకుంటుందేమో, పడుకుంటే మళ్ళీ 2 to 3 వరకు లేవదని చెప్పేసి రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చాను. ఇంకా అలా కూర్చోబెట్టి పైనుంచి చూస్తే ఇంకా డేంజర్ బాబోయ్ అని చెప్పేసి ఇంకా పైన కుర్చీ వేసుకుని కుర్చీలోంచి చూస్తుంది. ఇంకా భయం వేసి కిందకి తీసుకొచ్చి కుర్చీ వేసి అలా
చూపించాను. పప్పు అయితే కొంచెం నచ్చింది అనుకుంటా. ఫస్ట్ ఒక 5-6 ముద్దలు బాగానే తింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వద్దు మమ్మీ నాకు కక్క కావాలి అని. కక్క అంటే ఏంటి తెలుసా, అది అరటికాయ ఫ్రైని చికెన్ ఫ్రై అనుకొని నాకు కక్క పెట్టు మమ్మీ అంటుంది. కొంచెం అయితే తింది. హోల్డ్ యువర్ హ్యాండ్స్, సే చిట్టి చిలకమ్మ. క్యూటీ తల్లి కెమెరా ఉందని కొంచెం భయపడింది, బట్ బాగానే చెప్పింది అనుకుంటున్నాను. ఇంకా బుజ్జి తల్లి లేచేసరికి నేనైతే ఉండేద్దాం అనుకున్నాను, బట్ స్టార్ట్ చేశానో లేదో అలా లేచి చాలా ఏడ్చేసింది. ఫైనల్లీ తను ఏడుపు ఆపడం కోసం వంటింట్లో కూర్చోబెట్టి తనతో ప్రయత్నాలు చేపిస్తున్నాను. మధ్య కలుపుతానని చెప్పేసింది. నేను చిలక పెట్టడం చూస్తుంది కదా, సో మజ్జిగది కలపడం అలానే చూసింది. ఫైనల్లీ మజ్జిగ తాలింపు కూడా పెట్టేసి ఒక పక్కన పెట్టుకున్నాను. తర్వాత పప్పు అనేది గ్రైండ్ చేశాను, ఎందుకంటే మనకి హడావులు లేకుండా ఉంటుంది కదా. సింపుల్గా అయితే వేసేసాను, ఎందుకంటే ఎక్కువ వేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను 1 kg పప్పు నానబెట్టాను, అంటే ఫ్యామిలీ అంతా అందరం తింటాం కదా అని చెప్పేసి. ఫైనల్లీ పప్పు కూడా నీట్గా వాష్ చేసేసుకుని నానబెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. అండ్ పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. చిన్నగా అయితే గారెలు వేసిస్తున్నాను. అత్తయ్య మమ్మీ కూడా చాలా పెద్దగా అయితే వేస్తారు, బాగుంటాయి. బట్ నాకైతే ఇంకా చిన్నప్పటి నుంచి ఇలానే ఇష్టం. మా మమ్మీ వాళ్ళు కూడా నా కోసం ఇలానే వేస్తారు. ఇప్పుడు అడిగినా సరే పాకం గారెలు కానీ, ఉల్లి గారెలు కానీ, మజ్జిగ గారెలు కానీ. యాక్చువల్లీ మజ్జిగ పునుకులు వేసుకుంటాం కదా పెసరపప్పుతో, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆంటీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఇలా. అండ్ ఫైనల్లీ ఆనియన్తో కూడా వేశారు మా మమ్మీ వచ్చేసి. ఇంకా పాప ఏడుస్తుంది అని చెప్పేసి మా మమ్మీ తీసుకున్నారు. ఇంకా వీడియో అయితే షూట్ చేయడం అవ్వలేదు. ఫైనల్లీ పాపకి స్నానం చేయించేసి నేనైతే రెడీ చేయించేసాను. ఫ్రెష్గా గారెలు పెడితే తినేసింది. ఫైనల్లీ మజ్జిగ గారెలు అండ్ అన్నీ ఉల్లి గారెలు కూడా సపరేట్ చేసేసిన తర్వాత ఇంకా పాపని హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి నేను కూడా ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, పాపకి ఫుల్ కోల్డ్ చేసింది కదా, కొంచెం ఆవిరి పట్టిద్దామని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా క్యూట్గా ఇది ఎందుకు మమ్మీ ఏంటి మమ్మీ అని చెప్పేసి అడుగుతుంది. ఆవిరైతే పట్టించుకుంది. కొంతసేపు ఫస్ట్ అయితే ఏడ్చింది, తర్వాత పెట్టిన తర్వాత అయితే ఊరుకుంది. అలాగా తన్ని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చాక్లెట్స్ కొంటాను, అవి కొంటాను, ఇవి కొంటానంటే పెట్టించుకుంది. ఫైనల్లీ ఒక 5 minutes అలా పెట్టించుకుందంటే ఇంకా ఈలోపు అయిపోయింది. స్విచ్ కూడా ఆఫ్ చేసేసారు. ఇంకా తర్వాత బేకరీకి వెళ్ళి కేక్స్ అయితే తీసుకున్నాను. ఎలానో చాక్లెట్స్ కొనమని చెప్పేసి ఏడుస్తున్నారు. ఇంకా చాక్లెట్స్ అసలు పెట్టకూడదు కదా, ఫుల్ కోల్డ్ చేసేసి దగ్గు వచ్చేసిందని. ఇంకా పిల్లల కోసం అయితే చిన్న రొట్టెలు అండ్ అలానే కేక్స్ తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఫైనల్లీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసేయండి. అండ్ అలానే నెక్స్ట్ వీక్ నేనైతే వారాహిదేవి సేవకు కూడా వెళ్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసేయండి. ఇంకా పాప ఏం తెచ్చానని కవర్ ఇచ్చామంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.